హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది మండే వీడియో అనమాట. మండే ఉదయమే ఇంకా సండే అంటే బాగా నిదానంగా ఉంటాం. మండే అంటే ఫాస్ట్గా పనులు అయిపోవాలన్నమాట. అందరి ఇంట్లోనే అలానే ఉంటుంది కదా. స్కూల్స్ ఇంకా ఎవరి వర్క్ వాళ్ళది స్టార్ట్ చేసేయాలి. సండే అయితే హాలిడే కాబట్టి ఆరాంగా ఉంటాం కదా. ఇంకా ఉదయం వచ్చేసి ఇక్కడ వంట స్టార్ట్ చేసేయండి. నేనైతే ఇల్లంతా క్లీన్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యాను. ఇప్పుడైతే 6:40 అవుతుందన్నమాట. పిల్లల స్కూల్కి 8 కల్లా ఆటో వస్తుంది మాకు. అందుకే వంట చేస్తున్నాను. ఇంకా పాలు పెట్టేసాను, పక్క రైస్ పెట్టేశాను. బొరుగుల ఉగ్గాని అంటారు కదా, ఉగ్గాని చేస్తున్నాను అనమాట. మీరేమంటారో కామెంట్ చేయండి. నేనైతే బొరుగులు ఉగ్గాని అంటాము, బొరుగులు తిరువాత అంటాము, రాయలసీమలో అలా అంటారు అనమాట. ఇంకా ఉగ్గాని కోసము ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట. కొద్దిసేపు కనపడదామని అలా కనపడ్డానండి. పచ్చిమిర్చి అవన్నీ తీసుకున్నాను అనమాట. టమాటా, ఆనియన్స్ అన్నీ కట్ చేద్దామని కట్ చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు. మా వదిన అందరు లేసారు. మా పిల్లలు అయితే ఇంకా స్కూల్కి టైం అవుతుంది. సండే కదా, బాగా కొద్దిసేపు టీవీ చూసారు. పిల్లలు బాగా అల్లరి చేశారు. ఇంకా మా అన్న పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మాట్లాడుకుంటా అల్లరి చేసుకుంటా నైట్ అంతా బాగా లేట్ అయిపోయిందనమాట. ఇంకా ఉదయం ఇంకా 7 పైన ఏమో లేసారు. ఇక్కడైతే ప్రాసెస్ ఏం పెద్దగా చెప్పట్లేదండి. ఆల్రెడీ నా ఛానల్లో ఫుల్ వీడియో కూడా ఉంది, బొరుగుల ఉగ్గాని అని, రాయలసీమ స్పెషల్ అని. ఎవరన్నా చూడకుంటే చూడండి. ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం పేస్టు, టమాటాలు అన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. బొరుగులు కానీ ఉదయం అయితే నేను టిఫిన్కి చేస్తున్నాను అండి. మా చిన్నోడికైతే లంచ్ బాక్స్ కూడా ఇదే పెట్టిచ్చేస్తాను అనమాట. మా చిన్నోడైతే మధ్యాహ్నం వచ్చేసి సాయంత్రం వచ్చినాక, ఎందుకు పెట్టావమ్మా బొరుగులు కానీ, నాకు రైస్ పెట్టలేదే అని ఏడ్చాడనమాట. ఇంకా అదిగాక వీళ్ళు స్కూల్ నుండి వచ్చే లోపల మా వదిన వాళ్ళు, అత్త వాళ్ళందరూ ఊరికి వెళ్ళిపోయారు. భలే బాధ, ఏడుపు వచ్చేసింది ఆయనకి. ఇంకా ఊరికి వెళ్ళిపోయారని అనమాట. ఇంకా మేము కూడా చెప్పలేదండి. ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. అక్కడ మా అన్న పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, మా పిల్లలకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఏమంటే మా అత్తకు బాగలేదని మా వదిన వచ్చిందనమాట, అంతే. ఇంకా తను అంటే మా ఆయన వాళ్ళ అమ్మ అనుకుంటున్నారు, కాదండి, మా మేనమామ భార్య, మేనత్త అనమాట మా అత్త. ఇంకా అమ్మ తర్వాత అమ్మ. తనకి అట్లా హెల్త్ బాగాలేనందుకు కొంచెం మేము చాలా బాధపడ్డామన్నమాట. నిన్న టెస్టులు చేయించాము. నన్ను చాలామంది అడిగారు అసలు, మన ఫ్రెండ్స్ అయితే. ఇప్పుడైతే 30% వరకు తగ్గిందండి. అంటే 100%లో 30% తగ్గింది. ఇప్పుడైతే ఇంకా మాకు కొంచెం ధైర్యం వచ్చింది, ఇంకా రికవర్ అవుతుంది తనని. మొన్న అయితే చాలా ఫీల్ అయ్యాం, బాధపడ్డాము తనని చూసి. ఇప్పుడైతే చాలా బాగుంది, పర్వాలేదు. మొన్నటికి ఇప్పటికీ కొద్దిగా బెటర్ అనమాట. మెడిసిన్స్ అన్నీ తీసుకొని నిన్న టెస్టులన్నీ మండే రోజు టెస్టులన్నీ చేయించేసుకొని మా మామ వాళ్ళ అబ్బాయి వచ్చాడనమాట. ఆ అబ్బాయి తమ్ముడే నాకు. అయితే మా అమ్మ కొడుకున్నా కూడా తమ్ముడే. మేము చిన్నగా ఉన్నప్పటి నుండి అలాగే పెరిగాము, అక్క అంటాడు. ఇంకా ఆ అబ్బాయి వచ్చాడు. మా అత్తకు కూడా టెస్టులు అన్నీ చూపించుకొని మా ఆయన పిలుచుకొని పోయాడు అనమాట. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చి ఇంకా ఊరికి వెళ్ళారండి. నిజంగా హాస్పిటల్లో రిపోర్ట్స్ వచ్చాక చాలా హ్యాపీ అనిపించింది. అంటే అది పర్సెంటేజ్ తగ్గింది కదా, జాండీస్ పర్సెంటేజ్ అని. ఇంకా అసలు ఏంటో అందరూ తింటారని నేను వంట చేసా ఉదయము. నిజంగా బొరుగులు అందరికీ టిఫిన్ చేసా, తిన్నవారికి తిన్నారు అందరూ. ఇంకా ఇంత ఉగ్గాని మిగిలింది. అసలు మధ్యాహ్నం కూడా తిన్నారు. చోళకాయ కర్రీ అయితే ఇలా ఉండేది అలానే ఉందండి. అసలు మధ్యాహ్నం కూడా ఎవ్వరు సరిగ్గా తినలేదు. ఎందుకో తెలియదు కానీ కొంచెం అందరూ ఊరికి వెళ్ళాలి. అది కాక మా అత్తకు అలా ఉంది. మా వదిన కూడా ఇంకా పిల్లలకి స్కూల్ ఉందని తను కూడా వెళ్ళిపోయింది. వెళ్ళబుద్ధి కాకుండా వెళ్ళింది. నాకు కూడా ఇంకా మా అత్తని పంపించడం ఇష్టం లేదు, కానీ తను ఇంకా ఇక్కడ 3-4 డేస్ ఉండింది కదా. ఇంకా అక్కడ మా మామ ఒక్కడే ఉన్నాడని తనకు అక్కడ దిగులు అనమాట. అందుకే వెళ్తా అనింది. ఇంకా సర్లే నేను కూడా పంపించాము. ఇంకా ఇక్కడ పప్పు టమాటో రసం అయితే మా అత్త కోసం చేశానమాట. చెప్పా కదా ఆయిల్ లేకుండా పెట్టామని. డాక్టర్ కొంచెమన్నా వెయ్యండి, ఏం కాదు, ఒక చిన్న స్పూన్తో వెయ్యండి ఆయిల్ అని చెప్పారనమాట. ఇంకా మా సాయి అయితే పాపం అన్నీ అడిగాడు. ఇట్లా చేయనన్నా అని చెప్పా. అస్సలు మా అత్తని చాలా బాగా చూసుకుంటున్నాడు అబ్బాయి ఇప్పుడు. ఇంకా మా చిన్ని అయితే అందరు హాస్పిటల్కి వెళ్తున్నారు కదా, నేను వస్తా అత్తా అని అడిగింది నాతో పాటు షాప్కి. సర్లే అమ్మ వద్దులే అని చెప్పాను అనమాట. ఇంకా మా అన్న కూడా హాస్పిటల్కి వద్దు అని చెప్పాడంట పిల్లల్ని. నిజమే కదా, అక్కడంతా హెల్త్ కొంచెం బాగుండదు, పిల్లలని హాస్పిటల్కి పిలిచిపోకూడదు కదా అని మళ్ళీ మా వదిన వాళ్ళు వచ్చి షాప్ దగ్గర వదిలిపెట్టారనమాట. ఏం అల్లరి చేయలేదు, బాగానే రాసుకున్నారండి. మా నిరాల్వి బుక్స్ ఉంటాయి కదా, ఇక్కడ బొమ్మలవి, డ్రాయింగ్స్వి కొన్ని బుక్స్ ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడైనా షాప్కి పిలుచుకొని వస్తుంటా కాబట్టి
అవన్నీ రాసుకుంటే గీసుకుంటే కూర్చున్నది చూపిస్తుంది చూడు మా చిన్ని. ఎప్పుడైనా ఏం రెడీ కానప్పుడు అలా ఏదైనా నేను వర్క్ చేసుకుంటున్నప్పుడు వస్తుంది, అదా మనం వీడియో తీసుకుందామా అంటది అనమాట. అప్పుడు వద్దు నన్ను అంటారు, రెడీ అయినప్పుడు రమ్మంటే రానే రారు అసలు. అలా ఉంటుంది. ఇంకా ఇందాక నేను ఆ బొమ్మ వేసిన, ఈ బొమ్మ వేసిన, డ్రాయింగ్ వేసిన అని చెప్తుంది అనమాట మా చిన్ని. ఇక్కడ వెహికల్స్ సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట షాప్ దగ్గర, అందుకే పెట్టలేదు నేను. ఇంకా చూడండి ఇవన్నీ కలరింగ్ చేసాయి, ఈ బొమ్మలు వేసిన అని మా సహాష్ చూపిస్తున్నాడు అనమాట. ఏదో ఒకటి పిల్లలకి పని ఉంటే సైలెంట్గా ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా